ఆల్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మీరందరూ సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే మళ్ళీ ఎప్పుడు పర్సనల్గా కలుస్తామో తెలీదు. సో అందుకే ఈ వీడియో ద్వారా స్టోరీ షేర్ చేస్తున్నాను. నేను ఇండియాలో పుట్టి పెరిగాను. తర్వాత యూఎస్, సింగపూర్, న్యూజిలాండ్ అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను. ప్రతి కంట్రీలో కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి. అదే ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఒక టిపికల్ హిందూ ఫ్యామిలీలో పెరిగాను. నాకు ఒకే ఒక చెల్లి ఉండేది. మేమిద్దరం కూడా చాలా రిలీజియస్గా ఉండేవాళ్ళం. ఎవ్రీ వీక్ రెగ్యులర్గా గుడికి వెళ్ళేవాళ్ళం. ఇద్దరం హనుమాన్ భక్తులం మా డాడీ లాగా. 20 years ago ఒకరోజు మార్నింగ్ నేను కార్ డ్రైవ్ చేస్తుంటే సడన్గా అన్కాన్షియస్ అయిపోయాను. అసలు నాకు ఎప్పుడూ ఆ ప్రాబ్లం ఉండేది కాదు. అది ఫస్ట్ టైం అలా జరగడం. నాకు కాన్షియస్నెస్ వచ్చాక చూస్తే నేను కార్లో కూర్చున్నాను. కార్ బాడీ చాలా డ్యామేజ్ అయిపోయింది. బట్ నాకు మాత్రం ఏ దెబ్బ తగలలేదు. రోడ్డు మీద కూడా ఎవరికి ఏమీ కాలేదు. నిజంగా ఒక మిరకల్లా అనిపించింది. అక్కడ రోడ్ పక్కన ఉన్న వాళ్ళు చూసి చెప్పారు అసలు ఏం జరిగిందని. కార్ రైట్ సైడ్ రోడ్ డివైడర్కి గుద్దేసి ఎగిరి చెట్టు బ్రాంచ్కి తగిలి కింద పడిందని చెప్పారు. అలా వాళ్ళు చెప్తుంటే సినిమా ఫైట్ సీన్ లాగా అనిపించింది. సడన్గా కార్లో ఫెయింట్ అవ్వడం ఏంటి, యాక్సిడెంట్ అవ్వగానే మళ్ళీ నార్మల్ అవ్వడం ఏంటి, నాకు చాలా స్ట్రేంజ్ అనిపించింది. నేను కార్లో ఫెయింట్ అవ్వడం వల్ల యాక్సిడెంట్ అయిందని ఇంట్లో చెప్తే ఎవరు నమ్మలేదు. ఆ తర్వాత ఇంకో ఇన్సిడెంట్, ఇది కూడా మళ్ళీ మార్నింగ్. ఆ రోజు నాకు ఇంకా గుర్తు, ఎందుకంటే నా చెల్లిని అదే లాస్ట్ టైం చూడటం. మంచి నిద్రలో ఉందని నేను బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాను బయటికి. వితిన్ ఫ్యూ అవర్స్ హాస్పిటల్లో తన డెడ్ బాడీ చూడాల్సి వచ్చింది. తన సడన్ డెత్తో మా ఫ్యామిలీ కంప్లీట్గా షాటర్ అయిపోయింది. ఫస్ట్ నా యాక్సిడెంట్, నెక్స్ట్ నా చెల్లి డెత్. ఇలా జరగడానికి రీజన్స్ ఏంటి అని మా డాడీ జ్యోతిష్యుల్ని కన్సల్ట్ చేశారు. నన్ను, నా చెల్లిని కొన్ని ఈవిల్ ఫోర్సెస్ అటాక్ చేస్తున్నాయని చెప్పారు. ఆ తర్వాత ఒక మీడియం, అంటే ఆత్మలతో మాట్లాడే ఒక లేడీని కూడా కన్సల్ట్ చేశారు. ఒకరోజు నా చెల్లి ఆత్మ నాతో మాట్లాడాలని ఆవిడ దగ్గరికి డాడీ నన్ను తీసుకెళ్లారు. నాకు చాలా చాలా భయం వేసింది. నిజంగానే నా చెల్లితో మాట్లాడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, బట్ ఎందుకు భయం వేసింది. తర్వాత ఆవిడ నా చెల్లిలాగా మాట్లాడటం స్టార్ట్ చేసింది. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏం చేశానో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఎవరో చూసినట్టు చెప్పింది. ఐ వాజ్ వెరీ వెరీ షాక్డ్ అండ్ చాలా భయం వేసింది కూడా. బట్ డాడీ మాత్రం చాలా స్ట్రాంగ్గా నమ్మారు. అండ్ ఆ ఈవిల్ ఫోర్సెస్ నుంచి మా ఫ్యామిలీని సేవ్ చేయడానికి కోసం చాలా పూజలు చేసేవారు. చెల్లి సడన్గా చనిపోవడంతో నేను చాలా డిప్రెస్ అయ్యాను. నాకు కూడా ఏమైనా అవుతుందని భయంతో నా పేరెంట్స్ నన్ను యూఎస్ పంపడానికి ఒప్పుకున్నారు. అప్పటిదాకా ఎప్పుడు ఒప్పుకోలేదు. సో అది అప్పుడు యూఎస్లో September 11 అటాక్స్ తర్వాత ఇమిగ్రేషన్ రూల్స్ చాలా టైట్ చేశారు. అయినా నాకు వీసా వచ్చింది. ఎన్నో గుళ్ళకి తిరిగి నా మొక్కులు కూడా తీర్చుకున్నాను వీసా వచ్చిందని. నా కోర్స్ యాక్చువల్గా 2 years అయితే అక్కడ ల్యాండ్ అయ్యాక 1 year స్టాంపింగ్ చేశారు. లైఫ్లో ఫస్ట్ టైం ఇల్లు వదిలి వేరే సిటీకే కాదు వేరే కంట్రీకే అలోన్గా వెళ్ళాక లైఫ్ అంటే ఏంటో రియాలిటీ తెలిసింది. హార్డ్ వర్క్ అంటే ఏంటో తెలిసింది. ఫుల్ టైం చదువుతూ ఈ క్యాఫేలో ఆల్మోస్ట్ ఫుల్ టైం వర్క్ చేశాను. ఇంట్లో ఒక్క పని చేయకుండా పెంచారు. అలాంటిది క్యాఫేలో కాఫీస్, స్మూదీస్, శాండ్విచెస్ చేసేదాన్ని. ఇంకా క్లీనింగ్ పని కూడా చేసేదాన్ని. ఆ క్యాఫేలో నాతో పాటు జోయల్ అని ఒక అతను వర్క్ చేసేవాడు. అతని వైఫ్, ఫ్యామిలీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. కొత్త కంట్రీలో వాళ్ళే నా మంచి ఫ్రెండ్స్. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసేవాళ్ళు. వాళ్ళు క్రిస్టియన్స్ అండ్ నాకు ఒక బైబిల్ కూడా ఇచ్చారు. వాళ్ళ రిలీజన్ ఆర్ వాళ్ళ బిలీఫ్స్ నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. అండ్ వాళ్ళు సండే కాకుండా సాటర్డేస్కి చర్చ్ వెళ్ళేవారు. చాలా స్ట్రేంజ్ అనిపించింది. యాజ్ యూజువల్గా నేను అందరి దేవుళ్ళు ఒకటే, సో నా దేవుడే, వాళ్ళ దేవుడే అనుకునేదాన్ని. అదే టైంలో ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి.
డాడీ జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్లో లాస్ అయ్యి చాలా పోగొట్టుకున్నారు. నాకు కాలేజ్ ఫీ కూడా పే చేయడానికి కష్టమైంది. అండ్ అప్పుడే నా 1 ఇయర్ వీసా కూడా అయిపోయింది. సో వీసా ఎక్స్టెన్షన్కి అప్లై చేశాను. వీసా రిజెక్ట్ అయింది. కాలేజ్ స్టాఫ్ వాళ్ళు పర్సనల్గా ఇమిగ్రేషన్ వాళ్ళతో చాలాసార్లు ఫోన్ చేసి మరీ రిక్వెస్ట్ చేశారు. బట్ స్టిల్ రిజెక్ట్ అయింది. ఎందుకంటే నేను ఏవియేషన్ కోర్స్ చేస్తున్నానని డౌట్తో రిజెక్ట్ చేశారని మా కాలేజ్ వాళ్ళు చెప్పారు. బట్ నేను చేసేది డిజైన్ కోర్స్ అని చెప్పినా వాళ్ళు కన్సిడర్ చేయలేదు. ఫైనల్గా 10 డేస్లో కంట్రీ నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు. పేరెంట్స్ ఎంతో స్పెండ్ చేసి నన్ను యూఎస్కి పంపించారు. గ్రాడ్యుయేషన్ అవ్వకుండా నేను ఇండియాకి ఎలా తిరిగి వెళ్ళను అన్న థాట్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. ఆ టైంలో అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి రావడంతో నా మీద పెద్ద మౌంటైన్ ఉన్నట్టు అనిపించింది. సో మళ్ళీ ఇంకో లాస్ట్ ట్రై కాలేజ్ వాళ్ళతో మళ్ళీ రిక్వెస్ట్ చేయించాను. అగైన్ అదే ఆన్సర్. ఆ ఈవినింగ్ అన్ని హోప్స్ పోయాయి. ఏడ్చుకుంటూ నా అపార్ట్మెంట్కి వెళ్ళాను. ఐ వాజ్ కంప్లీట్లీ హెల్ప్లెస్. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఇచ్చిన బైబిల్ కనిపించింది. ఓపెన్ చేసి సామ్స్ని చదివాను. నా ఫీలింగ్స్, నా బాధ అందులో చదువుతున్నట్టు అనిపించింది. నాకు ఈ దేవుడెవరో తెలియదు, బట్ చదువుతూనే ఉన్నాను. అప్పుడు ఈ వర్సెస్ చదివాను. For all the gods are idols, and their idols are silver and gold. They have mouths but do not speak. They have eyes but do not see. They have ears but do not hear. వేరే దేవుళ్ళన్నీ విగ్రహాలు. ఆ విగ్రహాలు సిల్వర్ అండ్ గోల్డ్లో చేసి ఉన్నాయి. అండ్ వాళ్ళ మౌత్స్ ఉన్నా సరే దే కాంట్ స్పీక్. వాళ్ళ కళ్ళు ఉన్నా చూడలేవు, ఇయర్స్ ఉన్నా వినలేవు. నన్ను హెల్ప్ చేసేది ఈ బైబిల్ దేవుడనే అని చదివాను. మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. వేరే దేవుళ్ళ గురించి అలా చదివినప్పుడు చాలా బాధేసింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను నమ్మిన దేవుళ్ళు కాదంటే చాలా బాధేసింది. నా అపార్ట్మెంట్లో ఇండియా నుంచి తెచ్చుకున్న విగ్రహాలు పెట్టుకుని డైలీ పూజ చేసుకునేదాన్ని. బైబిల్లో ఇది చదివాక, ఓకే గాడ్, నువ్వు చెప్పినట్టు ఈ ఐడల్స్ని తీసేస్తాను, నువ్వే ట్రూ గాడ్ అని చూపించు అని ఆ ఐడల్స్ని తీసేశాను. ఆ నైట్ అంతా ప్రే చేస్తూ బైబిల్ చదువుతూనే ఉన్నాను. నాకు అప్పుడు బైబిల్ కానీ ప్రేయర్ కానీ ఏమీ తెలీదు. అసలు నేను సామ్స్నే ఎందుకు ఓపెన్ చేసి చదివానో కూడా తెలీదు. నెక్స్ట్ మార్నింగ్ ఏడ్చుకుంటూ మళ్ళీ కాలేజ్కి వెళ్ళాను. ఏమీ హోప్ లేదని మళ్ళీ వెళ్ళాను. కాలేజ్ స్టాఫ్ నన్ను పిలిచి చెప్పారు, నా స్టూడెంట్ వీసా ఇంకో 1 ఇయర్కి ఎక్స్టెండ్ అయిందని చెప్పారు. ఇట్ వాస్ జస్ట్ అన్బిలీవబుల్. అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ ముందు ఈవినింగే ఇమిగ్రేషన్ క్లియర్గా చెప్పారు నేను 10 డేస్లో వెళ్ళిపోవాలని. నెక్స్ట్ మార్నింగ్ ఎలా అప్రూవ్ అయిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ బైబిల్ దేవుడు నాకు ప్రూవ్ చేశాడు. ఆయనే నిజమైన దేవుడని, నా ప్రేయర్స్ వినే దేవుడని, నా బాధ ఏడుపుని చూసే దేవుడని ప్రూవ్ చేశాడు. ఈ కొత్త దేవుడి గురించి ఇంకా తెలుసుకోవాలనిపించింది. నా మైండ్లో చాలా క్వశ్చన్స్, డౌట్స్ ఉండేవి. నా ఫ్రెండ్స్ని అడిగితే నేను కన్విన్స్ అయ్యి నమ్మేస్తానని భయం వేసి నేనే రీసెర్చ్ స్టార్ట్ చేశాను. నా చర్చ్ ఫ్రెండ్స్ అందరూ యంగ్ అండ్ హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్, ఇంజనీర్స్, మెడికల్ ప్రొఫెషనల్స్. వాళ్ళంతా సిన్సియర్గా ఎవ్రీ ఫ్రైడే నైట్ స్టడీ చేసేవారు, ప్రేయర్ మీటింగ్కి వెళ్ళేవారు, సాటర్డేస్ చర్చ్కి వెళ్ళేవారు, సిన్సియర్గా జీసస్ని ఫాలో అయ్యేవారు. అసలు ఈ బైబిల్లో ఏముంది అని చాలా క్యూరియాసిటీ పెరిగింది. నాకు నా వీసాతో అఫ్కోర్స్ ఒక పవర్ఫుల్ మిరకల్ చూపించాడు. బట్ నేను ఇమోషనల్ అయిపోయి కన్వర్ట్ అవ్వాలనుకోలేదు. దేవుడికి తెలుసు నాకు ఇంకా ప్రూఫ్స్ కావాలని. అలానే నాకు స్టెప్ బై స్టెప్ చూపించాడు. సో ఈ జీసస్ ఎవరు? చిన్నప్పుడు ఎవ్రీ క్రిస్మస్కి కరుణామయుడు అనే సినిమాలో చూడటం తప్ప నాకు ఇంకా ఏమీ తెలీదు.
ఆయన దెబ్బలు తిని ఒక క్రిమినల్గా క్రాస్ మీద షేమ్ఫుల్, టార్చరస్ అండ్ పెథటిక్ డెత్ ఫేస్ చేసిన ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఇంకా చాలా చాలా డౌట్స్ ఉండేవి. బైబిల్ ఫస్ట్ పేజ్ నుంచి చదవటం స్టార్ట్ చేశాను. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్ అండ్ ది ఎర్త్ అని స్టార్ట్ అవుతుంది. నేను స్కూల్లో ఎవల్యూషన్ గురించి చదివాను, బట్ బైబిల్లో దేవుడు అనే క్రియేటర్ నన్ను ఈ యూనివర్స్ని క్రియేట్ చేశాడని చెప్తుంది. ఆ తర్వాత కింగ్డమ్స్ హిస్టరీ చదువుతున్నట్టు అనిపించింది. ఇది హోలీ బుక్కా లేక సైన్స్ ఆర్ హిస్టరీ బుక్కా అని డౌట్ వచ్చింది. అలా బైబిల్ మొత్తం చదివాను. అర్థం కాకపోయినా చదివేశాను. స్లోగా స్టెప్ బై స్టెప్ నాకు అర్థమయ్యేటట్టు చేశాడు. బైబిల్ గురించి, జీసస్ గురించి ప్రూఫ్స్ చూపించాడు. హిస్టారికల్ ఎవిడెన్స్, ఆర్కియోలాజికల్ ఎవిడెన్స్. బైబిల్ ఒక స్టోరీ బుక్ కాదు, ఇట్స్ హిస్టరీ. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, ఎన్నో జనరేషన్స్ నుంచి ఐ విట్నెసెస్ కన్సిస్టెంట్గా ఒకే దేవుడు గురించి రికార్డ్ చేసిన బుక్స్ అండ్ లెటర్స్. బైబిల్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ప్రిజర్వ్ చేసి ఉంచిన పవర్ఫుల్ బుక్. జీసస్ ఒక హిస్టారికల్ ఫిగర్. ఆయన బర్త్, డెత్ అండ్ రెజరెక్షన్ అండ్ అసెన్షన్ టు హెవెన్ అన్నీ ఐ విట్నెసెస్ ఆయన గురించి రాశారు. ఓన్లీ 3.5 years మినిస్ట్రీతో వరల్డ్లో ఒక రెవల్యూషన్ తెచ్చాడు జీససే దేవుడని అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ తెలుసుకున్నాక నేను ఇంకా నమ్మలేదంటే ఐ వుడ్ బి ఎ బిగ్ ఫూల్. నా నెక్స్ట్ డౌట్ డెత్ గురించి. ఎస్పెషలీ నా చెల్లి చనిపోయాక ఇంకా లైఫ్కి మీనింగ్ లేదా? డెత్తోనే ఎండ్ అయిపోతుందా? ఆ రోజు నిజంగా తన ఆత్మే నాతో మాట్లాడిందా? ఈ జ్యోతిష్యం ఎట్సెట్రా ఇవన్నీ నిజమేనా? వీటన్నిటి ఆన్సర్స్ కూడా బైబిల్లో ఉన్నాయి. డెత్ అనేది ఒక అన్కాన్షియస్ స్టేట్. డెడ్ నో నథింగ్. చనిపోయిన వాళ్ళకి ఏమీ తెలియదు. అంటే నా చెల్లి ఒక అన్కాన్షియస్ స్టేట్లో ఉంది. అండ్ గెస్ వాట్? డెడ్ ఇన్ క్రైస్ట్ విల్ రైస్. క్రైస్ట్లో చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారు జీసస్ మళ్ళీ వచ్చినప్పుడు. నేను జీసస్ని నమ్మితే, ఆయన ప్రామిస్ని నమ్మితే నా చెల్లిని మళ్ళీ చూస్తానన్న హోప్ నాకుంది ఇవాళ. సో డెడ్ పీపుల్ స్పిరిట్స్గా తిరుగుతారన్నది అబ్సల్యూట్లీ రాంగ్. వాళ్ళ రూపంలో తిరిగేది డెవల్. అలా మనల్ని మోసం చేసేది డెవలే. అలా నా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూపించడమే కాదు, నా ఎవ్రీ ప్రాబ్లం 1 by 1 జీసస్ నాకు సొల్యూషన్ చూపించాడు. కాలేజ్ ఫీ పే చేయడానికి స్టూడెంట్లు అప్రూవ్ అయింది. మంచి జీపీఏతో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. తర్వాత జాబ్ వచ్చింది. అండ్ హీ బ్లెస్డ్ మీ విత్ ఆల్ ఐ నీడెడ్. ఇన్ని బ్లెస్సింగ్స్ చూస్తున్నా కూడా నాకు ఇంకా కన్వర్ట్ అవ్వాలని కన్విన్స్ అవ్వలేదు. ఓకే, జీససే నిజమైన దేవుడని డౌట్ లేకుండా నమ్మాను. బట్ నిజమైన చర్చ్ ఏది? జీసస్ ఒకే దేవుడైతే ఎందుకు ఇన్ని డినామినేషన్స్, ఇన్ని టైప్స్ ఆఫ్ చర్చెస్? బ్యాప్టిస్ట్ చర్చ్ అని, మెథడిస్ట్ చర్చ్ అని. మళ్ళీ దేవుడు నాకు ట్రూత్ చూపించాడు. బైబిల్లో దేవుడు మనకి 10 commandments అంటే 10 laws ఇచ్చాడు. అందులో 4th commandmentలో హీ సేస్, రిమెంబర్ ద సాబత్ డే టు కీప్ ఇట్ హోలీ. అంటే 7th day, which is the Saturday, is the Sabbath of the Lord your God. And Jesus is the Lord of the Sabbath. బైబిల్లో అంత క్లియర్గా సాటర్డే రోజు వర్షిప్ చేయాలంటే అందరూ సండే ఎందుకు చేస్తున్నారో మళ్ళీ హిస్టరీని చూస్తే ఎవరు ఎప్పుడు సండేకి మార్చారో అర్థమైంది. దేవుడికి ముందే తెలుసు సాటర్డే కాకుండా మనుషులు సండే వర్షిప్ చేస్తారని. అందుకే ఈ ఒక్క కమాండ్మెంట్లోనే రిమెంబర్ అని రాశారు. అసలు బైబిల్లో సండే వర్షిప్ చేయాలని ఎక్కడా లేదు. జీసస్ సాటర్డే వర్షిప్ చేయమంటే నేను సాటర్డేనే ఫాలో అవుతాను. అందుకే ఏ చర్చ్ అయితే కరెక్ట్గా బైబిల్ని ఫాలో అవుతారో అదే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ అని నాకు క్లియర్గా చూపించాడు. సో ఇప్పుడు బిగ్ డెసిషన్. ఇంకా పాత నమ్మకాలతోనే కంటిన్యూ అవ్వనా, ఆ ట్రూత్ని, ఒక పవర్ఫుల్ నిజాన్ని ఫాలో అవ్వనా? నేను జీసస్నే ఫాలో అవుదామని
నా లైఫ్ జీసస్కి ఇవ్వడానికి డిసైడ్ అయ్యాను. ఇండియాకి వెళ్ళే ముందు అది నా లాస్ట్ వీకెండ్ యుఎస్లో. ఇంకా అదొక్కటే ఆపర్చునిటీ. ఆ సాటర్డే హెవీ స్నో స్టార్మ్ వల్ల చర్చెస్ అన్నీ క్లోజ్ చేశారు. నేను సిన్సినాటీలో ఉండేదాన్ని. సో వేరే స్టేట్ కెంటాకీలో ఒక చర్చ్ నా బ్యాప్టిజం కోసం ఓపెన్ చేశారు. క్యాఫేలో పరిచయమైన నా ఫస్ట్ ఫ్రెండ్ ఎవరైతే నాకు జీసస్ గురించి చెప్పాడో అతను ఇప్పుడు పాస్టర్, అండ్ అతనే నన్ను బ్యాప్టైజ్ చేశాడు. నేను వాటర్లో ఇమర్స్ అయినప్పుడు నా ఓల్డ్ లైఫ్ని వదిలేసి వాటర్లోంచి జీసస్తో న్యూ లైఫ్ స్టార్ట్ చేశాను. అండ్ దాట్స్ మై మోస్ట్ బ్యూటిఫుల్ డే ఆఫ్ మై లైఫ్. ఐ నెవర్ ఫెల్ట్ సచ్ జాయ్ ఇన్ మై హార్ట్. బైబిల్ చెప్తుంది, when anyone who turns to the true God, he rejoices and there is joy in heaven. ఆ తర్వాత ఇండియాకి వెళ్ళిపోయాను. ఇండియాలో పెళ్లి చేసుకుని నా హస్బెండ్తో సింగపూర్లో సెటిల్ అయ్యాము. అండ్ గాడ్ బ్లెస్డ్ అస్ అబండెంట్లీ. 2 పిల్లలు, బెస్ట్ జాబ్, మంచి కెరియర్. నేను పిల్లలు రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళేవాళ్ళం. వాళ్ళకి బైబిల్ స్టోరీస్ చెప్పేదాన్ని, ప్రేయర్ నేర్పించేదాన్ని. నా హస్బెండ్ చాలా ఓపెన్ మైండెడ్ గాయ్, అసలు ఎప్పుడూ రెస్ట్రిక్ట్ చేయలేదు. ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ ఫర్ దాట్. బైబిల్లో ఒక పవర్ఫుల్ స్టోరీ ఉంది, ఒక డిమోనియాక్ గురించి. అంటే అతనిలో డీమన్స్, అది దెయ్యాలు ఉన్నవాడు. అతను జీసస్ని చూడగానే అంటాడు, జీసస్, సన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్, వీ బెగ్ యూ, డు నాట్ టార్మెంట్ అస్, మమ్మల్ని హింసించొద్దు అని జీసస్ని బెగ్ చేస్తాడు. జీసస్ని చూశాక ఆ డీమన్స్ అతని నుంచి వెళ్ళిపోతాయి. అంత పవర్ ఉంది లార్డ్ జీసస్లో. డెవిల్కి కూడా తెలుసు జీసస్సే దేవుడని. నా లైఫ్లో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ స్టోరీ నా సొంత ఎక్స్పీరియన్స్. ఒకసారి ఇండియాలో మా ప్రాపర్టీ ప్రాబ్లం వల్ల వెంటనే అమ్మాల్సి వచ్చింది. మంచి డబుల్ స్టోరీ ఇల్లు, బట్ ఎవరు బయర్స్ రావట్లేదు. అండ్ మాకు చాలా ప్రెషర్ ఎక్కువ అవుతుంది తొందరగా అమ్మడానికి. ఆ ఇంట్లో చనిపోయిన నా చెల్లి స్పిరిట్ ఇంకా తిరుగుతుందని రూమర్స్ వచ్చాయి. బైబిల్ చెప్పినట్టు నా చెల్లి నిద్రపోతుంది, ఏ ఆత్మలా తిరగట్లేదు. అలా ఆత్మలా మనల్ని మోసం చేసేది ఓన్లీ డెవిల్. సో బైబిల్లో నిజం తెలుసుకున్నాక అర్థమైంది, మా ఇంట్లో ఉన్నది నా చెల్లి కాదు, డెవిల్ అని. బట్ నా చెల్లి ఆత్మ అలా తిరుగుతుందని అందరూ అంటుంటే చాలా బాధగా ఉండేది. సో ఆ ఇల్లు సెల్ అవ్వాలని చాలా ప్రే చేశాను. ఒక నైట్ నిద్రలో నాకు మా ఇండియా ఇంట్లో డెవిల్ తిరుగుతున్నట్టు క్లియర్గా కనిపించింది. నేను కోపంలో, భయంలో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అని కంటిన్యూగా ఫ్యూ టైమ్స్ గట్టిగా అరిచాను. నేను అలా అరుస్తుంటే ఆ డెవిల్ చాలా యాజిటేట్ అయిపోయింది. అలా అరిచినట్టు నాకు క్లియర్గా తెలుసు. దానికి విట్నెస్ పక్కనే పడుకున్నా నా హస్బెండ్. బట్ నాకు ఏమైనా పిచ్చి పట్టిందని అనుకుంటాడేమో అని చాలా భయపడ్డాను. క్లారిఫై చేసుకోవడానికి నెక్స్ట్ మార్నింగ్ ఇమీడియట్గా అడిగాను, అవును చాలా గట్టిగా అరిచావు, బట్ ఏమని అరిచావో నాకు తెలియదు అని అన్నాడు. థ్యాంక్ యూ జీసస్ అనుకున్నాను. ఈ డ్రీమ్ తర్వాత ఒక బయర్ ఇల్లంతా చెక్ చేసుకుని కొనడానికి ఒప్పుకున్నారు. దట్టు ఆ బయర్ ఒక బ్రాహ్మణ్. దేవుడు ఆ సెల్లింగ్ ప్రాసెస్లో ఎవ్రీ ఆబ్స్టికల్ని తీసేసి ఒక ఇంపాసిబుల్ టాస్క్ అసలు యాక్చువల్గా ఆ ఇల్లు అమ్మేటట్టు చేశాడు. చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఉండింది, బట్ ఆయన అన్నిటికీ దారి చూపించాడు. జీసస్ పేరులో ఉన్న పవర్ నా సొంత ఎక్స్పీరియన్స్తో చూశాను. నా నెక్స్ట్ స్టోరీ నా లైఫ్ చేంజింగ్ పవర్ఫుల్ స్టోరీ. 2015 మాకు స్పెషల్ ఇయర్గా ప్లాన్ చేసుకున్నాము, ఎందుకంటే మా 10th వెడ్డింగ్ యానివర్సరీ. సో ఇండియాకి వెళ్ళి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుందామని ఇండియాకి వెళ్ళాము. బట్ నేను ట్రిప్ స్టార్టింగ్ నుంచి చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను, ఎందుకో తెలీదు. ఎవ్రీ ఇండియా ట్రిప్కి చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళేదాన్ని, బట్ అప్పుడు మాత్రం ఏదో తెలియని భయం.
సేమ్ నైట్ నా హస్బెండ్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో డిన్నర్కి వెళ్ళాడు. నేను పిల్లలు మా డైలీ రొటీన్ నైట్ ప్రేయర్లో యాజ్ యూజువల్గా ప్రే చేసుకున్నాము. ప్లస్ తను సేఫ్గా ఇంటికి రావాలని ప్రే చేసుకున్నాము. బట్ ఇంకా రెస్ట్లెస్నెస్గానే ఉన్నాను. నా భయమే నిజమైంది. ఆ నైట్ నా హస్బెండ్ని ఎమర్జెన్సీలో చూడాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ రూమ్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ తన చెస్ట్ మాత్రమే చూశాను. చెస్ట్ వాజ్ మూవింగ్ అండ్ తను కోమాలో ఉన్నాడు. పక్కన గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ నాకేదో బ్యాడ్ న్యూస్ చెప్పడానికి వెయిట్ చేస్తున్నారు. తనకి రోడ్ యాక్సిడెంట్లో ట్రొమాటిక్ బ్రెయిన్ ఇంజరీ వల్ల బ్రెయిన్లో బ్లీడింగ్ అండ్ మల్టిపుల్ బ్లడ్ క్లాట్స్, బాడీలో మల్టిపుల్ ఫ్రాక్చర్స్, జా ఫ్రాక్చర్, రైట్ సైడ్ ఫేస్ వల్ల ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పారు. సో ఓవరాల్ కాంప్లికేషన్స్తో స్పెషలీ బ్రెయిన్ ఇంజరీ వల్ల తన బ్రతికే ఛాన్సెస్ లెస్ దాన్ 10% ఛాన్సెసే ఉన్నాయని చెప్పారు. అది విన్నాక ఐ వాజ్ ఇన్ కంప్లీట్ డినయల్. అంటే నాకు అలా జరగడానికి ఛాన్సే లేదు. నాకే ఎందుకు ఇలా జరిగిందని దేవుడి మీద ఫుల్ కోపం వచ్చింది. నాకెంతో క్లోజ్ అయిన నా చెల్లిని పోగొట్టుకున్నాను. ఉన్న ఒక్క చెల్లి పోయింది. ఇప్పుడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, నా లైఫ్ పార్ట్నర్ కూడా అని దేవుడి మీద చాలా చాలా కోపం వచ్చింది. నా పాత లైఫ్ని వదిలేసి, నా పాత నమ్మకాలని వదిలేసి జీసస్నే నమ్ముకున్న నాకు అలా జరగడానికి వీల్లేదని కోపం, ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఇమ్మీడియట్గా నా హస్బెండ్ ట్రీట్మెంట్ చేయండి అని, సర్జరీ చేసి బ్లడ్ క్లాట్స్ తీసేయండి అని ఒక సీనియర్ సర్జన్కి నేను అడ్వైస్ ఇచ్చాను. ఆ డాక్టర్ సిటీలోనే బెస్ట్ న్యూరో సర్జన్ అని నాకు అప్పుడు తెలియదు. బట్ ఆయనతో లిటరలీ ఐ వాజ్ ఆర్గ్యూయింగ్ అండ్ ఫైటింగ్. ఎందుకంటే నాకు 1 minute కూడా హాస్పిటల్లో కానీ అసలు ఇండియాలోనే ఉండాలనిపించలేదు. వెంటనే సింగపూర్కి నా పిల్లలతో, హస్బెండ్తో, మమ్మీతో ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. సో నేను అలా డాక్టర్తో దెబ్బలాడుతుంటే ఆయన గట్టిగా నా మీద అరిచి తిట్టాడు. మీకు చెప్తే అర్థం కావట్లేదా, పేషెంట్ కోమాలో ఉన్నాడు, ఇప్పుడు ఓన్లీ వెయిట్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకో సీనియర్ న్యూరో స్పెషలిస్ట్, ఆయన కూడా సీనియరే, ఆయన వచ్చి ఐసీయూకి తీసుకెళ్ళి ఎంతో పేషెన్స్గా నాకు ఎంఆర్ఐ స్కాన్స్ చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బ్రెయిన్లో బ్లీడింగ్ అండ్ మల్టిపుల్ బ్లడ్ క్లాట్స్ చూపించాడు. చూపించాక ఈ క్లాత్స్ ట్రీట్మెంట్తో కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ యూ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ బట్స్ అండ్ ఇఫ్స్ ఫ్రమ్ అ డాక్టర్. బట్ బ్రెయిన్ స్టెమ్కి తగిలిన దెబ్బ అంటే, ఎందుకంటే బ్రెయిన్ స్టెమ్ ఇంజరీ వల్ల పర్మనెంట్ డ్యామేజ్ అండ్ బేసిక్ బాడీ ఫంక్షన్స్ లైక్ టాకింగ్, వాకింగ్ ప్రాబ్లమ్స్, ఈవెన్ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, ఇలా సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పారు. ఒకవేళ బ్రతికినా డెఫినెట్గా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్పారు. సో ఆ క్లాత్స్, బ్రెయిన్లో క్లాత్స్ మాత్రం వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండ్ మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అది కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ బ్రెయిన్ స్టెమ్ ఇంజరీ, దీనికి తగిలిన దెబ్బ మాత్రం ఓన్లీ గాడ్ కెన్ సేవ్ హిమ్ అని చెప్పారు. ఒక డాక్టర్ నాకు గుర్తు చేస్తే కానీ నాకు మళ్ళీ అర్థం కాలేదు, నా హస్బెండ్ని, నా ఫ్యామిలీని సేవ్ చేసేది ఆ దేవుడే అని. ఇంకా నాకు ఒకే ఒక హోప్, జీసస్. ఐసీయూలో నా హస్బెండ్ బెడ్ ముందు నీల్ చేసి ప్రే చేసేదాన్ని. నర్సెస్, డాక్టర్స్ అందరూ చూసేవాళ్ళు. నా జాకెట్లో ఎప్పుడూ బైబిల్ ఉండేది. ఆ బైబిల్లో గాడ్ సేస్, I will restore health to you and I will heal your wounds. ఆ బైబిల్ వర్సెస్లో నా హస్బెండ్ పేరు పెట్టి ప్రే చేసేదాన్ని. ఒకరోజు
ఐసీయూ బయట వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాము. నా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నా పక్కన. ఆ టైంలో నా హార్ట్ ఎంత హెవీ అయిపోయిందంటే బాధతో బాగా హెవీ అయిపోయి ఐ కంప్లీట్లీ బ్రోక్ డౌన్, కొలాప్స్ అయి కింద పడిపోయాను. బైబిల్లో జేకబ్ అంటాడు, నువ్వు నన్ను బ్లెస్ చేయందే నేను వెళ్ళనివ్వను అని. జేకబ్ దేవుడితో ఫైట్ చేస్తాడు. ఆ మూమెంట్లో నువ్వు నా హస్బెండ్ని బ్రతికించే వరకు నిన్ను వదలని నేను కూడా జేకబ్లా దేవుడితో ఫైట్ చేశాను. ఫనీ ఏంటంటే పాపం నా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ నాకేమైనా అయిపోయిందని చాలా భయపడ్డారు. బట్ ఆ టైంలో నాకు ఏమీ వినిపించలేదు, ఎవరికి అనిపించలేదు. నేను జస్ట్ జీసస్తో ఫైట్ చేస్తున్నాను అంతే. ఆ తర్వాత యుఎస్లో ఉన్నప్పుడు బైబిల్లో విగ్రహాల గురించి ఎలా చూపించాడో అలాగే మళ్ళీ ఆ విగ్రహాలు గుర్తు చేశాడు. నేను యుఎస్లో వదిలేసిన విగ్రహాలు పెళ్లి తర్వాత మళ్ళీ నా లైఫ్లో వచ్చాయి. ఓకే గాడ్, నువ్వు చెప్పినట్టే మళ్ళీ ఆ విగ్రహాలను తీసేస్తాను, నా హస్బెండ్ లైఫ్ ఇవ్వమని ప్రే చేశాను, బెగ్ చేశాను. ఎగ్జాక్ట్లీ మా 10th యానివర్సరీ రోజు తను కళ్ళు తెరిచాడు. అలా యానివర్సరీ రోజు ఐసీయూలో ఉంటామని అస్సలు అనుకోలేదు. సో లాంగ్ స్టోరీ షార్ట్, వితిన్ 2 weeks ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత 4 weeksలో రీహాబ్లో రికవర్ అయ్యాడు. తర్వాత ట్రావెల్ చేయడానికి డాక్టర్స్ పర్మిషన్ కూడా ఇచ్చారు. అసలు డాక్టర్స్ వర్ కంప్లీట్లీ షాక్డ్, ఎందుకంటే బ్రెయిన్ స్టెమ్ ఇంజరీ చాలా సీరియస్ కండిషన్. లాస్ట్ ఎంఆర్ఐ స్కాన్కి మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం చెక్ చేసుకున్నాను వెళ్తే డాక్టర్స్ అన్నారు, నిన్ను చూస్తే అర్థమవుతుంది, నీకేం ఎంఆర్ఐ స్కాన్ అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సో టోటల్ 6 weeksలో ఒక సర్జరీ లేకుండా, ఒక బ్యాండేజ్ లేకుండా ఇంటికి వెళ్ళాము, బ్యాక్ టు సింగపూర్. యాక్సిడెంట్ రోజు నేను పిల్లలు ప్రే చేసిన ప్రేయర్ దేవుడు ఆన్సర్ చేశాడు, బట్ ఆయన టైంలో. అఫ్ కోర్స్ ఆ 6 weeks were very tough days, అండ్ సింగపూర్లో పోస్ట్ ట్రామా రికవరీ ఇంకా హార్డెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. నాకు ప్రేయర్ జర్నల్ రాసుకునే అలవాటు. అందులో నా ప్రేయర్స్, నా బర్డన్స్, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, ఫియర్స్, హ్యాపీనెస్, బ్లెస్సింగ్స్ అన్నీ రాసుకుంటాను. సో ఆ ఒక్క ఇయర్లో ఆల్మోస్ట్ 3 books రాశానంటే యూ కెన్ ఇమాజిన్. అసలు షాకింగ్ ఏంటంటే తనకి యాక్సిడెంట్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏ డీటెయిల్స్ క్లియర్గా గుర్తులేదు. అది నిజంగా ఒక రకంగా బ్లెస్సింగ్ తనకి. నాకు ఆ విషయం ముందే తెలుసుంటే ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద రాయించుకునేదాన్ని. జస్ట్ జోకింగ్. తన రికవరీ గురించి డాక్టర్స్ ఎన్నో స్పెక్యులేషన్స్ చేశారు. బట్ జీసస్ బైబిల్లో ప్రామిస్ చేసినట్టే తనని మిరాక్యులస్గా హీల్ చేశాడు. తనకి మళ్ళీ మెమరీ ఇచ్చాడు. ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ లేకుండా దెబ్బలు హీల్ చేశాడు. ఇవాళ తన ఫేస్ మీద ఒక్క స్కార్ కూడా లేదంటే ఎవరు నమ్మరు. తను ఐ కేర్ ప్రొఫెషనల్. డాక్టర్స్ అన్నారు తన ప్రొఫెషన్లో మళ్ళీ వర్క్ చేయడం చాలా కష్టమని చెప్పారు. బట్ అదే ప్రొఫెషన్లో ఇప్పుడు మళ్ళీ వర్క్ చేయగలుగుతున్నాడు. ఈరోజు నా హస్బెండ్ నా కళ్ళ ముందు తిరుగుతుంటే ఒక వాకింగ్ మిరకల్ తిరిగినట్టే అనిపిస్తుంది. ఇవన్నీ మిరకల్స్ కాకుండా దేవుడు నన్ను నాలో చేంజెస్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ అది అందరికీ అదొక బ్యాడ్ యాక్సిడెంట్గా కనిపిస్తుంది. బట్ అది నిజంగానే చాలా పెయిన్ఫుల్ టైం అది. బట్ నాలో ఆయన చేసే చేంజెస్ చాలా అమేజింగ్. అవి నేను వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేను. ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫైండ్ వర్డ్స్. నా హస్బెండ్తో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎన్నో కేసెస్ చూశాను. అదే ఐసీయూలో బ్రెయిన్ ఇంజరీతో చిన్న పాప తన బెడ్ మీద పక్కనే అడ్మిట్ అయ్యింది. ఆ తర్వాత ఇంకో అబ్బాయి, యంగ్ అబ్బాయి యాక్సిడెంట్లో బ్రెయిన్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది.
అదే ఐసీయూలో చనిపోయాడు. ఇంకో టీనేజ్ బాయ్, ఆ పిల్లాడికి ఏదో బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం వల్ల 2 కళ్ళు తీసేశారు. వాళ్ళ పెయిన్ అండ్ సఫరింగ్ చూసి వాళ్ళ కోసం కూడా ప్రే చేసేదాన్ని నా హస్బెండ్తో పాటు. నేను నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళతో తప్ప వేరే వాళ్ళతో నేను చాలా తక్కువ మాట్లాడతాను, అందులో బయట వాళ్ళతో ఇంకా తక్కువ. అలాంటిది ఒక నర్స్ నుంచి వాచ్మెన్ అండ్ టాయిలెట్స్ క్లీన్ చేసే ఆయాతో సహా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు ఆ హాస్పిటల్లో. ఒకరోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో షాప్కి వెళ్తుంటే ఒక 7 or 8 year old బాయ్, సేమ్ యాజ్ మై సన్స్ ఏజ్, డబ్బులు అడుక్కుంటున్నాడు. నేను నీకు డబ్బులు ఇవ్వను, ఏమైనా తింటావా కొని పెడతానని చెప్పాను. ఎందుకంటే పక్కనే ఆ పిల్లాడితో ఒక ఓల్డ్ లేడీ ఉండింది, గ్యారంటీగా డబ్బులు తీసేసుకుంటుందని అలా చెప్పాను. వాడు తినడానికి ఏమైనా అడుగుతాడేమో ఆర్ ఆడుకోవడానికి ఏమైనా టాయ్స్ అడుగుతాడేమో అనుకున్నాను. బట్ వాడు అన్నాడు, నేను ఇప్పుడే తిన్నాను, తినడానికి నాకేం వద్దు, నాకు కలర్ పెన్సిల్స్ అండ్ పెన్స్ కావాలని అడిగాడు. అది విన్న వెంటనే పక్కనే స్టేషనరీ షాప్కి తీసుకెళ్ళి వాడు అడిగినవి కొనిచ్చాను. వాడి హ్యాపీనెస్ చూశాక నాకు తెలియని ఒక జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇచ్చాడు. హీ రియలీ మేడ్ మై డే. వాడిని నేను లైఫ్లో మర్చిపోలేను. ఎందుకంటే ఆ టైంలో హాస్పిటల్లో నా హస్బెండ్ ఇంకా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. బట్ ఆ అడుక్కునే పిల్లాడు, హీ మేడ్ మై డే. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని అనుకున్న నాకు ఇలాంటి పీపుల్ని పర్సనల్గా కల్పించాడు. నా గురించే కాకుండా నాకంటే ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళ కోసం ప్రే చేయాలని నేర్పించాడు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయనకి మన మీద ఉన్న కంపాషన్, ఆయనకి నేను ఎంత అని చేస్తున్నానో, ఎన్ని ఆస్తులు ఉన్నాయో అనవసరం, ఇవన్నీ వేస్ట్. ఆయనకి రిచ్ ఆర్ పూర్ ఏమీ డిఫరెన్స్ లేదు, అందరూ ఆయన చిల్డ్రన్. ఆయన నా ఒక్కదాని కోసం, నా ఫ్యామిలీ కోసమే కాదు, హాస్పిటల్లో ఆ ఆయా కోసం, ఆడుకునే పిల్లాడి కోసం అండ్ మీ కోసం, ఈ వరల్డ్లో ప్రతి ఒక్కరిని సేవ్ చేయడం కోసం ఆయన ఈ ఎర్త్కి వచ్చిన గ్రేట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నాకెంతో కష్టమైన మోస్ట్ పెయిన్ఫుల్ టైంలోనే ప్రేయర్ అండ్ బైబిల్ స్టడీ ఎంత పవర్ఫుల్లో తెలిసింది. నాకు జీసస్ మీద ఫెయిత్ ఇంకా పెరిగింది. మార్నింగ్ 5 o'clock, 4 o'clock, 3 o'clock నైట్ అంతా కూడా నా హస్బెండ్ కోసం ప్రేయర్ చేసేదాన్ని అండ్ బైబిల్ చదివేదాన్ని. ఎవ్రీ డే ఆయన వర్డ్స్తో నా డే స్టార్ట్ చేయడం నేర్చుకున్నాను. ఆయన మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వడం నేర్చుకున్నాను. ఈ బైబిల్లో ప్రతి ప్రామిస్ నేను పర్సనల్గా తీసుకుంటాను. ఎందుకంటే దీంట్లో ప్రతి ప్రామిస్లో రేఖ, be strong and courageous. You are mine. Cast your burden on the Lord and he shall sustain you. Let not your heart be troubled, neither let it be afraid. I am with you. I will help you. And my God shall supply all my needs according to his riches. ఇలా అప్రాక్సిమేట్లీ 3,573 ప్రామిసెస్ బైబిల్లో ఉన్నాయని అంటారు. ఈ ప్రామిసెస్తో ఎవ్రీ డే నా ఛాలెంజెస్ని ఫేస్ చేసే స్ట్రెంగ్త్ని ఆయన ఇచ్చాడు. నా ఫోకస్ ఫస్ట్ ఎప్పుడు నా ఫ్యామిలీ మీద, నా పిల్లల మీద, నా జాబ్, శాలరీ, వరల్డ్లీ థింగ్స్ మీదే ఉండేది. అలాంటిది నా ఫోకస్ ఫస్ట్ జీససే అని బైబిల్లో ఆయన ప్రాక్టికల్గా చూపించాడు. Seek first the kingdom of God and his righteousness. All things shall be added unto you. ఫస్ట్ దేవుణ్ణి, ఆయన రైటియస్నెస్ని మనం సీక్ చేస్తే తర్వాత అన్నీ ఇస్తానని ఆయన ప్రామిస్ చేశాడు. క్రిస్టియానిటీ అంటే ఒక రిలీజన్ కాదు, వీక్లీ వన్స్ చర్చ్కి వెళ్ళి ప్రే చేసుకోవడమో ఆర్ దేవుణ్ణి ఏటీఎం మెషిన్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే యూజ్ చేయడమో కాదు. క్రైస్ట్ ఫాలోవర్గా ఆయనతో డైలీ పర్సనల్ రిలేషన్షిప్. అది ఈ ప్రివిలేజ్ ఓన్లీ క్రిస్టియన్స్కే ఇవ్వలేదు, ఈ వరల్డ్లో అందరికీ ఇచ్చాడు. మీరు హిందూ ఆర్ ముస్లిం, రిచ్ ఆర్ పూర్, ఇట్ డజంట్ మ్యాటర్.
అందరికీ ఆ ప్రివిలేజ్ ఇచ్చాడు. జీసస్ నాకు ఇప్పుడు ఒక పర్సనల్ దేవుడు. హీఈస్ మై గాడ్, హీఈస్ మై ఫాదర్, హీఈస్ మై ఫ్రెండ్, మై సేవియర్, మై హీలర్, మై రిడీమర్, మై సెక్యూరిటీ, మై ప్రొవైడర్. హీఈస్ మై ఎవ్రీథింగ్ అండ్ హీఈస్ మై ఆల్. నేను కంప్లీట్గా నా లైఫ్ ఆయనకి సరెండర్ చేశాను. ఆయన ఏం చేయమంటే అది చేస్తాను, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను అని నన్ను నా ఫ్యామిలీని ఆయన చేతుల్లో పెట్టేశాను. ఆ తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయలేని సడన్ చేంజెస్. సింగపూర్లో మా ఇద్దరి జాబ్స్తో లైఫ్ చాలా బిజీ అయిపోయేది. సో ఆస్ట్రేలియా న్యూజిలాండ్కి మూవ్ అవుదామని ఎన్నో ఇయర్స్ నుంచి ప్లాన్ చేశాము, బట్ ఎప్పుడూ సక్సెస్ అవ్వలేదు. ఒకరోజు సడన్గా నా హస్బెండ్ సింగపూర్లో ఉండాలని లేదు, ఆస్ట్రేలియా న్యూజిలాండ్కి మూవ్ అయిపోదామని అన్నాడు. అండ్ తన యాక్సిడెంట్ తర్వాత ఇంపాసిబుల్ అనుకున్నాను, ఎస్పెషలీ ఫైనాన్సెస్ వల్ల. సో అది రైట్ టైం కాదని నేను చాలా లైట్ తీసుకున్నాను. బట్ తను మాత్రం చాలా సీరియస్గా ప్లాన్ స్టార్ట్ చేశాడు. సో సరే, ఫస్ట్ తను వెళ్ళి సెటిల్ అయ్యాక నేను పిల్లలు మమ్మీ ఫాలో అవుతామని చెప్పాను. దట్ వాజ్ ఆ ప్లాన్. బట్ గాడ్స్ ప్లాన్ వాజ్ డిఫరెంట్. సో మళ్ళీ ప్రే చేశాను. ఆయన ప్లాన్ ప్రకారమే దారి చూపించమని ప్రే చేశాను. ఒకరోజు న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ నుంచి ఇంటీరియర్ డిజైనర్ వేకెన్సీ ఉందని ఈమెయిల్ వచ్చింది. నాకు చాలా స్ట్రేంజ్ అనిపించింది. ఇమిగ్రేషన్ నుంచి అది కూడా ఇంటీరియర్ డిజైనర్ జాబ్ వేకెన్సీ ఏంటి అని. ఏదో స్పామ్ అని ఇగ్నోర్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ ఈమెయిల్ వచ్చింది. ఈసారి ఇగ్నోర్ చేయకుండా సరే అని అప్లై చేశాను. అక్కడ లోకల్స్కి హోటల్ డిజైన్లో ఎక్స్పీరియన్స్ లేదని ఇమిగ్రేషన్ వెబ్సైట్లో అడ్వర్టైజ్ చేశారని తెలిసింది. ఇమ్మీడియట్గా ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ అయ్యింది. జాబ్ ఆఫర్ వచ్చింది. అందరూ ఏంటి ఇంత సడన్గా దట్టు న్యూజిలాండ్ అని చాలా క్వశ్చన్ చేశారు. బట్ నా దగ్గర ఏ ఆన్సర్ లేదు. అది దేవుడి ప్లానే అని చాలా స్ట్రాంగ్గా నమ్మాను. బైబిల్లో అబ్రహాంని దేవుడు అంటాడు, నీ ఇల్లు ఆస్తులన్నీ వదిలేసి నీ ఫ్యామిలీని నేను తీసుకెళ్తానని అంటాడు. ఇబ్రాహింకి కూడా తెలియదు దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడో, బట్ దేవుడి మీద ఫుల్ ఫెయిత్తో ఇబ్రాహిం ఫాలో అవుతాడు. నేను కూడా అదే నమ్మకంతో ఇల్లు, జాబ్స్ అన్నీ వదిలేసి ఫ్యామిలీతో న్యూజిలాండ్కి షిఫ్ట్ అయ్యాను. కొత్త కంట్రీ, కొత్త లైఫ్, ఈజీ కాదు. లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ ఛాలెంజెస్. నాకు చాలా డౌట్స్ వచ్చాయి. గాడ్ నువ్వు చెప్పినట్టే వచ్చానా లేక మా సొంత డెసిషన్తో వచ్చామా అని ఎన్నోసార్లు ఐ డౌటెడ్ గాడ్. బట్ ఎవ్రీ టైం ఏదో రకంగా మమ్మల్ని న్యూజిలాండ్లో ఆపేశాడు. బైబిల్లో పీటర్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ఒక విండీ నైట్ సీ మధ్యలో బోట్లో ఉంటారు. దూరం నుంచి జీసస్ని వాటర్ మీద నడవటం చూస్తారు. ఆయన్ని చూసి పీటర్ అనే అతను మాత్రమే బోట్ నుంచి బయటికి నీళ్ళ మీద కాలు పెడతాడు, నడవటం స్టార్ట్ చేస్తాడు వాటర్ మీద. ఆయన్ని నమ్మే బోట్ వదిలేసి వాటర్ మీద కాలు పెడతాడు. జీసస్ మీద కళ్ళు ఫిక్స్ చేసినంతసేపు వాటర్ మీద నడుస్తాడు. ఎప్పుడైతే తన కళ్ళు జీసస్ నుంచి షిఫ్ట్ అయ్యి గాలి తుఫాన్ని చూస్తాడో అప్పుడు వాటర్లో మునిగిపోతాడు. అప్పుడు జీసస్ సేవ్ మీ అని ఒక చిన్న ప్రే చేస్తాడు. జీసస్ వెంటనే ఆయన చేయి స్ట్రెచ్ చేసి, ఓ యు ఆఫ్ లిటిల్ ఫెయిత్, వై డిడ్ యూ డౌట్ అని పీటర్తో అంటాడు. సో రేఖ, నువ్వు కూడా నన్ను నమ్మే కదా న్యూజిలాండ్కి వచ్చావు, ఇంకా ఎందుకు డౌట్ చేస్తున్నావని. నీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ని చూడొద్దు, నన్ను చూడు, నేను నిన్ను నడిపిస్తానని గుర్తు చేసేవాడు. నాకు హైకింగ్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ నేచర్. న్యూజిలాండ్లో ఎన్నో స్పెక్టాక్యులర్ ప్లేసెస్ ఉన్నాయి, అది మీకు అందరికీ తెలుసు. అండ్ ఇంటి పక్కనే కూడా ఎంతో స్టన్నింగ్ ప్లేసెస్ ఉండేవి. దేవుడు అన్ని క్రియేట్ చేశాడని బైబిల్ ఎవ్రీ క్రీచర్, ఎవ్రీ యానిమల్ ఆయన క్రియేషన్. ఆయన్ని యానిమల్స్ కూడా ఒబే చేస్తాయని బైబిల్ చెప్తుంది. ఒకసారి నేను వాకింగ్కి కొండ మీదకు వెళ్ళాను. చుట్టూ అంతా అడవి. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్. సో అక్కడ నాకు ప్రేయర్ చేయాలనిపించింది. వెంటనే నేను నీల్ చేసి ప్రే చేశాను.
మళ్ళీ అడిగాను, మేము న్యూజిలాండ్లో ఉండడం నిజంగా నీ ప్లాన్ అయితే నన్ను టచ్ చేయి అని ప్రే చేశాను. అసలు ఏం ఆలోచించి అలా అడిగానో తెలీదు. ఆ ప్లేస్లో ఎవరైనా నన్ను నిజంగా టచ్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అక్కడ రోడ్ మీదే చాలా రేర్గా ఎవరైనా కనిపిస్తారు. అలాంటిది ఎక్కడో కొండ మీద అంటే ఇంకా రేర్. ఎందుకు అలా ప్రే చేశానో తెలీదు. థ్యాంక్ఫుల్లీ ఎవరు నన్ను టచ్ చేయలేదు. బట్ చాలా డిసప్పాయింట్ అయిపోయి తిరిగి కిందకి వెళ్తున్నాను. దూరంలో ఒక అతని వాయిస్ వినిపించింది. అతని డాగ్ని పిలుస్తున్నాడు. జనరల్గా స్మైల్ చేసి హాయ్ అని పలకరిస్తారు. బట్ ఇతను నాతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేశాడు. హాయ్, నా డాగ్ చాలా ఫ్రెండ్లీ డాగ్, మిమ్మల్ని టచ్ చేస్తే మీకు ఓకేనా అని అన్నాడు. నాకు చాలా స్ట్రేంజ్ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ పెట్స్ చాలా డిసిప్లిన్గా ఉంటాయి. నాకు పెట్స్ అంటే ఎక్కువ పడదు. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ యానిమల్స్. అతను చాలా పొలైట్గా అడిగాడు. సో నేను ఇట్స్ ఫైన్ అనేసి ఐ స్టార్టెడ్ వాకింగ్. ఎగ్జాక్ట్లీ అదే ట్రాక్లో వెనక నుంచి ఆ డాగ్ ఫాస్ట్గా పరిగెత్తుకొచ్చి నా ముందు ఆగిపోయి నా కళ్ళలోకి స్ట్రెయిట్గా చూసింది. ఫ్రంట్ 2 లెగ్స్ లిఫ్ట్ చేసి నన్ను టచ్ చేసి వెంటనే వెళ్ళిపోయింది. ఎవరు చెప్పినట్టే. అసలు నాకు కంప్లీట్ షాక్. నేను తిరిగి చూస్తే అతని డాగ్ ఆ అడవిలోకి వెళ్ళిపోయి నాకు తర్వాత కనిపించలేదు. అలాంటి ప్లేసెస్లో ట్రాక్ మీదే తప్ప అడవిలోకి ఎవరు వెళ్ళరు. అండ్ ఆ కొండ కిందకి దిగాక అక్కడ సైన్ చూశాను. ఆ సైన్ మీద ఆ ట్రాక్ మీద డాగ్స్ నాట్ అలౌడ్ అని ఉంది. దేవుడు మన ప్రతి ప్రేయర్, చిన్న ప్రేయర్ కాదు, పెద్ద ప్రేయర్ కాదు, ప్రతి ఒక్క ప్రేయర్ని వినే దేవుడు ఆయన ఒక్కడే. అసలు ఆయనకి నా సిలీ ప్రేయర్ ఆన్సర్ చేయాల్సిన అవసరమే లేదు. బట్ ఆయనకి మన ప్రతి ఒక్క ప్రేయర్ ఇంపార్టెంటే. నాకు మళ్ళీ కన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ, ఐ విల్ గైడ్ యూ బై మై ఐ అని బైబిల్లో ప్రామిస్ ఇచ్చాడు. నాకు పిల్లలు పుట్టినప్పటి నుంచి నా మమ్మీ ఎప్పుడు మాతోనే ఉండేది. యుఎస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేసేది. ప్రే చేయడం, చర్చికి వెళ్ళడం, బైబిల్ చదవడం, పిల్లలకి నేర్పించడం అన్నీ చూసేది. అందరి పేరెంట్స్ లాగానే మమ్మీ కూడా మంచి జాబ్, ఇల్లు, నగలు ఇవి ఉంటేనే బ్లెస్సింగ్స్ అనుకునేది. సో మేము న్యూజిలాండ్లో అలా లేమని అప్సెట్గా ఉండేది. బట్ న్యూజిలాండ్కి రావడం దేవుడి ప్లాన్ అని చెప్పలేకపోయాను. ఒకరోజు మార్నింగ్ సడన్గా తెలుగులో జీసస్ పాటలు వినిపించాయి. మమ్మీ ఆయన పాటలు, వీడియోస్ చూడటం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మాతో చర్చ్కి వచ్చేది. ఇంగ్లీష్లో ప్రీచ్ చేసినా ఏమీ అర్థం కాకపోయినా వచ్చేది. నా చర్చ్ ఫ్రెండ్స్ నాకంటే మమ్మీతోనే ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళు. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే తనే నాకు జీసస్ని నమ్మమని ధైర్యం చెప్పేది. మమ్మీలో ఆ చేంజెస్ అస్సలు నమ్మలేకపోయాను. ఒక హిందూలా న్యూజిలాండ్కి వచ్చింది. అక్కడ జీసస్ని తెలుసుకున్నాక ఒక జీసస్ బిలీవర్గా ఇండియాకి వెళ్ళింది. బ్లెస్సింగ్స్ అంటే జాబ్, ఇల్లు, నగలు కాదు, ఆయనే ఒక గొప్ప బ్లెస్సింగ్ అని తెలుసుకుంది. అదే టైంలో మా పర్మనెంట్ రెసిడెన్సీ ప్రాసెస్ నడుస్తుంది. ఆస్ట్రేలియా ఆర్ న్యూజిలాండ్ 2 కంట్రీస్కి అప్లికేషన్ స్టార్ట్ చేశాము. ఏది క్లిక్ అయినా ఓకే అనుకున్నాము. చాలా పేపర్ వర్క్, కాస్ట్లీ అండ్ లెంగ్దీ ప్రొసీజర్, ఎప్పుడొస్తుందో తెలియని అన్సర్టెంటీ. అలా 2 years అన్సర్టెంటీలో ఉన్నాము. ఆ 2 years నా ఫెయిత్కి ఒక పెద్ద టెస్ట్. బట్ నేను జీసస్నే నమ్మాను. ఎవ్రీ న్యూ ఇయర్కి నేను 10 days ఆఫ్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తాను. ఆ రోజు ఫస్ట్ డే ప్రేయర్ మీటింగ్ కోసం చర్చ్ బయట కార్లో నేను పిల్లలు వెయిట్ చేస్తున్నాను. నా హస్బెండ్ ఆఫీస్ నుంచి కాల్ చేశాడు. వీఆర్ నౌ ఆస్ట్రేలియన్ పర్మనెంట్ రెసిడెన్స్ అని చెప్పాడు. చందు జోక్ చేస్తున్నావా, నిజంగా చెప్పు అని మళ్ళీ అడిగాను. ఎందుకంటే యాక్చువల్ ప్రాసెసింగ్ టైం 21 to 24 months, అంటే ఆల్మోస్ట్ 2 years.
డిసెంబర్ 2019 అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో బిఫోర్ క్రిస్మస్ హాలిడేస్ మా మెడికల్ సబ్మిట్ చేశాను. హాలిడేస్ తర్వాత ఆఫీసెస్ ఓపెన్ చేశాక ఆన్ 8th of January 2020 ఫస్ట్ డే ఆఫ్ ప్రేయర్ రోజు మా అప్లికేషన్ అప్రూవ్ అయింది. అండ్ జస్ట్ బిఫోర్ కోవిడ్ స్టార్ట్ అవ్వకముందు జస్ట్ ఎగ్జాక్ట్లీ దానికి ముందే మేము ఆస్ట్రేలియాకి మూవ్ అయ్యాము. లైఫ్లో ప్రతి ఈవెంట్కి పర్ఫెక్ట్ టైం ఉంటుంది, రీజన్ ఉంటుంది. అది మనకి కనపడదు, అర్థం కాదు. బట్ బైబిల్ సేస్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దోస్ హూ లవ్ గాడ్. యుఎస్ నుంచి ఆస్ట్రేలియా వరకు ప్రతి ప్లేస్లో నన్ను ఆయన పర్పస్ కోసమే తీసుకెళ్ళాడు. ఏది బై ఛాన్స్ కాదు, కోఇన్సిడెన్స్ కాదు, ఇవన్నీ ఆయన ప్లాన్ ప్రకారమే నడిపించాడు. నా లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ నాకు నిజమైన దేవుడు ఎవరో తెలియలేదు. ఆయన అమేజింగ్ పవర్ ఏంటో తెలియలేదు. ఆయన ఇచ్చిన ప్రామిసెస్ నాకు ప్రాక్టికల్గా చూపించాడు. మన సిచ్యువేషన్లో మనకి ఏది అవసరమో అది ఆయన తప్పకుండా ఇస్తాడని ప్రామిస్ చేశాడు. ఇలా ఎన్నో మిరకల్స్ జీసస్ క్రైస్ట్ నా లైఫ్లో చూపించాడు. ఇప్పుడు మీకు ఓన్లీ 1/4 ఆఫ్ మిరకల్సే షేర్ చేసి ఉంటానేమో. అండ్ ఓకే, నీ నమ్మకాలు, నీ స్టోరీస్ మాకెందుకు చెప్తున్నావని అనుకుంటున్నారేమో. అక్కడికే వస్తున్నాను. ఈ నిజమైన పవర్ఫుల్ గాడ్ మీకు కూడా తెలియాలని ఆయన చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాను. దట్టు తెలుగులో నా వాళ్ళ కోసం అందరికీ ఆయన గురించి చెప్పడం ఆయన ఇచ్చిన జాబ్ ఇది. సింగపూర్ వదిలేసి వచ్చే ముందు చర్చ్ వాళ్ళు నా టెస్ట్ మనీ చెప్పమన్నారు. ఓకే, డెఫినెట్గా చెప్తానని అన్నాను. తీరా ఆ రోజు నేను మాట్లాడేది రిసార్ట్స్ వరల్డ్స్ అండ్ టూర్స్ ఆ థియేటర్లో హ్యూజ్ స్టేజ్, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ముందు అని చూశాక నాకు ఫుల్ టెన్షన్ వచ్చేసింది. ఆయన గురించి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ముందు చెప్పించాడు. నేను పబ్లిక్ స్పీకర్ని అస్సలు కాదు, బట్ దేవుడు నాతో అలా అందరి ముందు టెస్ట్ మనీ చెప్పించాడు. సింగపూర్లో కొంతమంది ఫ్రెండ్స్ క్రిస్టియన్స్గా పుట్టి పెరిగారు, బట్ వాళ్ళు ఎప్పుడూ బైబిల్ చదవలేదు, బైబిల్ ట్రూత్స్ తెలీదు, సండే కాదు సాటర్డే హాలిడే అని తెలియదు. ఇలా ఎన్నో బైబిల్ ట్రూత్స్ వాళ్ళకి ఎవరు చెప్పలేదు. వాళ్ళకి ఒక హిందూ అమ్మాయితో బైబిల్ స్టడీ చెప్పించాడు. వాళ్ళు బైబిల్ ట్రూత్ తెలుసుకున్నాక వాళ్ళ లైఫ్లో చేంజెస్ వాళ్ళే నమ్మలేకపోయారు. నేను సింగపూర్ వదిలేసిన నాతో బైబిల్ స్టడీ మాత్రం ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3 years నుంచి కంటిన్యూ చేస్తున్నారంటే ఈ ట్రూత్ ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోండి. అలాగే న్యూజిలాండ్లో కూడా 3 times నాకు టెస్ట్ మనీ చెప్పే ఆపర్చునిటీ ఇచ్చాడు. చాలామంది విని ఎంతో ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళకి మళ్ళీ జీసస్ మీద నమ్మకం కలిగేలా చేశాడు. బైబిల్లో జీసస్ అంటాడు, నేను ఎవరో, నేను చేసిన అద్భుతాలేంటో వరల్డ్కి చెప్పండి అని. ఎందుకంటే జీసస్ ఎవరో ఈ వరల్డ్లో అందరికీ తెలిసాక ఆయన మళ్ళీ ఈ ఎర్త్కి వచ్చి మనల్ని ఈ కష్టాల నుండి సేవ్ చేసి ఆయనతో తీసుకెళ్తాడు. మన కోసం హెవెన్లో మ్యాన్షన్స్ ప్రిపేర్ చేస్తున్నాడు. మనల్ని తీసుకెళ్లే చోట దెర్ ఇస్ నో మోర్ డెత్, నార్ సారో, నార్ క్రైయింగ్, నో మోర్ పెయిన్ అని బైబిల్లో ఎన్నో ప్రామిసెస్ ఇచ్చారు. బైబిల్లో హిస్టరీ గురించే కాదు, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో కూడా మనకు తెలిసేటట్టు అన్నీ క్లియర్గా కొన్ని thousands of years ముందే చెప్పాడు. ప్రాఫెసీ అంటే ఫ్యూచర్ గురించి చెప్పే సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్ అండ్ నా ఫేవరెట్. నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అరౌండ్ 605 BCలో కింగ్ నెబుకద్నెజర్కి కలలో ఈ స్టాచ్యూ కనిపిస్తుంది. అది ఏంటో ఆ కింగ్కి అస్సలు అర్థం కాలేదు. బట్ హీ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. ఆ డ్రీమ్ ఏంటో, ఆ డ్రీమ్కి మీనింగ్ ఏంటో డానియల్ అనే అతనికి మాత్రమే దేవుడు రివీల్ చేస్తాడు. ఆ డ్రీమ్లో కింగ్కి 4 metals గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అండ్ ఐరన్ ఉన్న స్టాచ్యూ కనిపిస్తుంది. హెవెన్ నుంచి ఒక రాక్ ఆ స్టాచ్యూ ఫీట్కి తగిలి
స్టాచ్యూ డిస్ట్రాయ్ అయిపోతుంది. దిస్ స్టాచ్యూ రిప్రజెంట్స్ ఎర్త్స్ గ్రేట్ కింగ్డమ్స్. Head of gold, Babylonian Empire. Chest and arms of silver, Medo-Persian Empire. Belly of bronze, Greek Empire. Legs of iron, Roman Empire. The feet mixed with iron and clay, which is today's divided European countries. And the rock is second coming of Jesus. Our rock ante Jesus earth ki vachinappudu ఈ ఎర్త్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఫస్ట్ 4 మన హిస్టరీలో ఆల్రెడీ యాక్యురేట్గా దేవుడు చెప్పినట్టే పాస్ట్లో జరిగిపోయాయి. ఇప్పుడు మనం ఈ టోస్ టైం, డివైడెడ్ యూరోపియన్ కంట్రీస్ టైంలో ఉన్నాము, అంటే లాస్ట్ డేస్లో ఉన్నాము అన్నమాట. నేను ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు ఇట్ వాస్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. అసలు ఇంత ప్రిసైజ్గా బైబిల్లో రికార్డ్ ఉందంటే ఇది ఎంత పవర్ఫుల్ ప్రాఫెసీయో అర్థం చేసుకోండి. ఇలా ఎన్నో ప్రాఫెసెస్ మన హిస్టరీలో ఆల్రెడీ ఫుల్ఫిల్ అయ్యాయి. మరి పాస్ట్లో అన్నీ ఇంత యాక్యురేట్గా జరిగినప్పుడు ఫ్యూచర్లో కూడా ఆయన చెప్పినట్టు గ్యారంటీగా జరుగుతుంది. అసలు దేవుడినే నమ్మని వాళ్ళు బైబిల్లో ఈ ప్రాఫెసీ అండ్ హిస్టరీ స్టడీ చేశాక నిజంగా దేవుడున్నాడని, ఆ దేవుడే జీసస్ క్రైస్ట్ అని నమ్మారు. ఎవరైనా దేవుడిని నమ్మని వాళ్ళు ఒక్కసారి మన హ్యూమన్ బాడీ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఆయన చేతులతో మనల్ని క్రియేట్ చేసిన ఒక మాస్టర్ పీస్. మన యాన్సెస్టర్స్ మంకీ అంటే నేను అస్సలు నమ్మను. బికాస్ హ్యూమన్ బ్రెయిన్స్ ఆర్ ఫార్ మోర్ కాంప్లెక్స్ అండ్ మాస్టర్ మైండ్స్ దాన్ మంకీస్. మన బాడీలో ఎన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయో, ఆ ప్రతి సెల్ ఎంత కాంప్లెక్సో, ఆ సెల్లో లైఫ్ ఎలా వచ్చిందో ఏ సైంటిస్ట్కి అర్థం కాదు. అండ్ ఈ యూనివర్స్ని డిజైన్ చేసింది ఒక మాస్టర్ డిజైనర్. ఐ ఛాలెంజ్ ఎస్పెషలీ యంగ్ పీపుల్, సర్చ్ చేయండి, మీకే తెలుస్తుంది. ఈ సైన్స్ని క్రియేట్ చేసిన వండర్ఫుల్ క్రియేటర్ కనిపిస్తాడు మీకు. సో బైబిల్లో ప్రాఫెసీ ప్రకారం ఆయన వచ్చినప్పుడు ఈ వరల్డ్ ఎండ్ అయిపోతుంది. ఆయన వచ్చే ముందే సైన్స్ ఈ కోవిడ్ లాంటి పెస్టిలెన్సెస్, ఫ్యామిన్స్, ఎర్త్ క్వేక్స్ లాంటి న్యాచురల్ డిజాస్టర్స్, హెల్త్ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్, ఇప్పుడు మనం ఫేస్ చేసేది ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. ఇవి ఫ్యూచర్లో ఇలాంటివి ఇంకా ఇంటెన్సిటీతో ఎక్కువ అవుతాయని బైబిల్లో క్లియర్గా ఎన్నో వార్నింగ్స్ ఉన్నాయి. సో మన ఫ్యూచర్ ఏంటి, మన పిల్లల ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడున్న వైరస్ వల్ల నేను, మీరు, రిచ్ అండ్ ఫేమస్ నుంచి ఎవ్రీ పూర్, అందరి లైఫ్ ఏదో రకంగా ఎఫెక్ట్ అవుతుంది. హెల్త్ గురించి భయం, జాబ్ గురించి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి భయం. సో ఇలాంటి హోప్లెస్ సిచ్యువేషన్స్లో జీసస్ క్రైస్ట్ ఒక్కడే మన హోప్ అని బైబిల్ చెప్తుంది. ఆయనే అన్నాడు, ఈ వరల్డ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ మనకి ఎదుర్కొనే పవర్ ఆయన ఇస్తాడని, మనల్ని ఎప్పుడూ వదలనని ప్రామిస్ చేశాడు. ఇవాళ నేను ఇచ్చే మెసేజ్ ఒక్కటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ఓన్లీ హోప్. నేను మిమ్మల్ని కన్వర్ట్ చేయాలని చెప్పట్లేదు, అది నా జాబ్ కాదు. నా జాబ్ నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో ఆ ట్రూ గాడ్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడమే, అంతే. నేను నా పిల్లల్ని ఫోర్స్ చేయను, బట్ ఒక పేరెంట్గా టీచ్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే బైబిల్ సేస్, ట్రైన్ అప్ అ చైల్డ్ ద వే హీ షుడ్ గో. అదే నా ప్రేయర్ అండ్ విష్ వాళ్ళ కోసం. వాళ్ళు ఆయన దారిలో నడవాలని. చూస్ చేసుకుంటారో లేదో అది వాళ్ళ చాయిస్. ప్రతి ప్రాబ్లంలో జీసస్ మా ఫ్యామిలీని ఎలా సేవ్ చేస్తూ వచ్చాడో వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, సొంతగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను అడగకుండానే ఏదైనా ప్రాబ్లం ఉంటే, అమ్మ మేము ప్రే చేస్తున్నామని అంటారు. సో జీసస్ అలా వాళ్ళకి చూపించాడు ఆయనే దేవుడని, నేను ఎలాంటి ఫోర్స్ చేయకుండా. యు సీ, జీసస్ ఈజ్ ఎ జెంటిల్మెన్. ఆయన ఎవరిని ఫోర్స్ చేయడు, బట్ జెంటల్గా నాక్ చేస్తాడు. మనం డోర్ ఓపెన్ చేసి యాక్సెప్ట్ చేస్తామా లేదా అని అది మన చేతుల్లో ఉంది. మీరు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నా, మీ మనసులో, మీ మైండ్లో ఏమున్నవి ఆయనకి మీ గురించి అన్నీ తెలుసు. జస్ట్ మీకోసం వెయిట్ చేస్తున్నాడు.
మనకి టెంపరీ లైఫ్ ఇంపార్టెంటా లేక జీసస్ ఇచ్చే ఫర్ ఎవర్ ఇటర్నల్ లైఫ్ ఇంపార్టెంటా అనేది మన చాయిస్. నా చెల్లి డెత్, నా హస్బెండ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ తర్వాత అనిపించింది మన లైఫ్ ఎంతో ఫ్రెజైల్, చాలా డెలికేట్ అని. అందుకే ఇవాళే అన్నదే మనకి ఇంపార్టెంట్. రేపు ఎలా ఉంటుందో మనకి తెలీదు. జీసస్ క్రైస్ట్ హెవెన్ని వదిలి మన కోసం ఈ ఎర్త్కి వచ్చి ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టి ఎంతో షేమ్ అండ్ ఇన్సల్ట్స్ని భరించి టార్చరస్ డెత్ని ఫేస్ చేశాడు. మన తప్పులన్నిటికీ ఆయన ఆల్రెడీ మన పనిష్మెంట్స్ తీసేసుకున్నారు. విక్టోరియస్గా డెత్ని ఓడించి హీఈస్ అలైవ్ టుడే. ఆయన వాళ్ళు బతుకున్నారు. ఆయనది సుప్రీం సాక్రిఫైస్. సో నాకు, మీకు, మనందరికీ ఆయన ఇచ్చిన ఒక గొప్ప ఫ్రీ గిఫ్ట్ ఈ ఎవర్ లాస్టింగ్ లైఫ్. నేను చాలా లగ్జరీ హోటల్స్ డిజైన్లో వర్క్ చేశాను, బట్ ఎప్పుడు అంత కాస్ట్లీ హోటల్స్లో ఉండే ఆపర్చునిటీ రాలేదు. బట్ జీసస్ ఈజ్ ద మాస్టర్ డిజైనర్. ఆయన నా కోసం, మన కోసం హెవెన్లో బ్యూటిఫుల్ ప్లేస్ డిజైన్ చేస్తున్నాడని బైబిల్ చెప్తుంది. ప్రతి కంట్రీలో వీసా కోసం, పర్మనెంట్ రెసిడెన్సీ కోసం చాలా స్ట్రగుల్ అయ్యాను, చెప్పాను కదా. బట్ మన సిటిజన్షిప్, ఫైనల్ డెస్టినేషన్ హెవెన్లో ఉందని బైబిల్ చెప్తుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆయనే దేవుడని ఈ వరల్డ్లో ప్రతి ఒక్కళ్ళు కన్ఫెస్ చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఆయన ముందు నీల్ చేస్తారని బైబిల్ గట్టిగా చెప్తుంది. ఆయన్ని ట్రై చేయమని, టెస్ట్ చేయమని బైబిల్ చెప్తుంది. సో మీరే టెస్ట్ చేయండి, ట్రై చేయండి. ట్రై జీసస్ నౌ. మీకు ఆయన గురించి తెలియపోయినా పర్వాలేదు, జస్ట్ ఆయన్ని హోల్ హార్టెడ్గా అడగండి. ఆయనే నిజమైన దేవుడని చూపిస్తాడు. ఈ హోప్లెస్ వరల్డ్లో జీసస్ ఈజ్ ద గ్రేటెస్ట్ హోప్. జీసస్ ఈజ్ ద ఓన్లీ వే, హీ ఈజ్ ద ఓన్లీ ట్రూత్, అండ్ హీ ఈజ్ ద లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్. నాకు తెలుసు ఇవి వినడానికి మీకు చాలా కష్టంగా ఉండొచ్చు, ఎంతో హర్ట్ చేస్తుండొచ్చు, బట్ నిజం అలాంటిది. దిస్ ఈజ్ ద ట్రూత్. ఒక్కసారి యాక్సెప్ట్ చేసి చూడండి, ఆ నిజంలో పవర్ ఏంటో మీకే తెలుస్తుంది. You will embrace it forever. In conclusion, main points recap chestanu. Number 1, there is only one God. There is no other God. ఈ దేవుడికి విగ్రహాలు ఉండవు. ఆయన కనిపించేది, ఆయన మాట వినిపించేది ఈ బైబిల్లో మాత్రమే. Number 2, Saturday is the holy Sabbath, not Sunday, because very soon Saturday or Sunday worship మీద ఈ వరల్డ్లో చాలా మేజర్ ఇష్యూ అవుతుందని ప్రాఫెసీ చెప్తుంది. అప్పుడు విచ్ రిలీజన్ ఆర్ విచ్ చర్చ్ డజంట్ మ్యాటర్, ఆయన కమాండ్మెంట్స్ ఫాలో అవుతామా లేదా అని పెద్ద టెస్ట్ ఈ వరల్డ్ మొత్తం ఫేస్ చేస్తుంది. Number 3, డెడ్ నో నథింగ్. చనిపోయిన వాళ్ళు ఆత్మలుగా తిరగరు, చనిపోయాక హెవెన్ ఆర్ హెల్కి వెళ్ళరు, వేరే లైఫ్లో మళ్ళీ పుట్టరు. దెర్ ఈస్ ఓన్లీ వన్ లైఫ్. Number 4, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. నేను ఎంతో ఈగర్గా వెయిట్ చేసేది ఈ గ్రేట్ ఈవెంట్ కోసం, జీసస్ సెకండ్ కమింగ్. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. జీసస్తో, నా ఫ్యామిలీతో అండ్ మీ అందరితో ఫర్ ఎవర్ ఉండాలని నా ప్రేయర్.